స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రియులరా, మరి దేవుని మాటలను ధ్యానిస్తున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను మనము ఆచరణ యోగ్యంగా తీసుకోగలిగితేనే దాని యొక్క ప్రభావాన్ని అనుభవించగలం. ఈ పరిశుద్ధ ఆదివారం మందు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారిని సాతాను శోధించడానికి మరి పర్వతం పైకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని రాళ్లను చూపించి, ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా చేసుకొని తినచ్చు కదా అంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి ఆకలి అనేటువంటి ఒక బలహీనత రావడం వల్ల ఆ సమయంలో ఆ బలహీనతను ఆసరా తీసుకొని ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకు తినచ్చు కదా అన్నారు. యేసుక్రీస్తు వారు మరి అతనికి సరైనటువంటి సమాధానం ఇస్తారు. మనుష్య కుమారుడు కేవలం రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల జీవిస్తారు అని. నిజమే, ఈరోజు మనం జీవించడానికి, మన జీవనంలో ముందుకు సాగడానికి, అన్ని విషయాల్లోనూ మనలను బలపరచడానికి కేవలం దేవుని మాట మాత్రమే ఉంది. కనుక ఆ మాటలను మనం చదివినంత మాత్రాన క్రైస్తవ్యం పూర్తయిపోదు. ఆ మాటల్ని మనము చదివినంత, విన్నంత మాత్రాన ఆ యొక్క మాటల యొక్క ప్రభావము వచ్చేది. కానీ ఆ మాటలను మనము అన్వయించుకోగలిగితేనే, ఆ మాటలను మనము చెయ్యగలిగినప్పుడే దాని యొక్క ప్రభావం మనం చూడగలం. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొన్ని అనకూడని మాటలు మనం అనేస్తూ ఉంటాం. మనం ఏ సందర్భాన్నైనా సరే మనం ఫేస్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రభువుని విశ్వసించి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధ బాప్తిజములు పొంది ఆ రక్షణ అనుభవంలో మారు మనసుకు తగిన సూచనలు మనం గమనించుకుంటూ, ఏ మాటలు మన నోటి వెంట రాకూడదో వాటిని మనము ఉచ్చరించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట అన్నారు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అన్నారు. కనుక మనం ఎప్పటికీ అనకూడని మాట ఏంటంటే, నేను చేయలేను, నేను బలహీనుణ్ణి, నా వల్ల కాదు అని మీరు అంటున్నారు అంటే మీకు వాక్యంలో నిరీక్షణ లేదు, వాక్యంలో పట్టు లేదు. మీరు ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్య ప్రభావం మనం అనుభవించాలి. నేను చేయలేను, నేను బలహీనుణ్ణి, నాకు బలం లేదు, ఈ మాటలు అస్సలు అనకూడదు. అందుకని అంటున్నాను, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అనేటువంటి ఒక తాత్పర్యంలో ఆ వాక్యం నన్ను బలపరుస్తుంది. అక్కడే 19వ వచనంలో కూడా అంటారు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. అక్కడ ఎంత స్పష్టంగా చెప్పారంటే, ప్రతి అవసరము తీర్చబడుతుంది అని అన్నప్పుడు మనకి నాకు ఏమీ లేదు, నా అవసరతలు తీర్చబట్టలేదు, నా వల్ల ఏమీ అవ్వడం లేదు అస్సలు అనకూడదు. ఆయనే అన్ని మన అవసరతలు తీరుస్తాడు. ఆయన ప్రతి అవసరత తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అది నమ్మాలి. మనం నమ్మినప్పుడే కదా మనం దేవుని కార్యాలు చూడగలం. అందుకనే మొట్టమొదటిగా నేను బలహీనుణ్ణి, బలం లేదు అని అనకూడదు. రెండవది, నా అవసరతలన్నీ కూడా తీర్చబడడం లేదు, నాకేమీ లేదు అని అనకూడదు, అస్సలు అనకూడదు. అందుకే ప్రియులరా, నేను అంటున్నాను, క్రీస్తులో ఉన్న మనము అనకూడని మాటలు ఇవన్నీ. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో అంటారు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. ఈరోజు చాలామంది భయపడుతున్నారు. భయపడడం వల్ల పొందేది లేదు, ఒరిగేది లేదు. భయపడడం వల్ల భయమే వస్తుంది. దానికంటే ఆ పిరికాత్మను తొలగించి నాకు ధైర్యమైనటువంటి ఆత్మను నా దేవుడు ఇచ్చాడని నువ్వు అనుకో. ప్రతి పరిస్థితిలోనూ ధైర్యంగానే ఉండు. ఆ ధైర్యము వాక్యము ద్వారానే నువ్వు పొందగలవు. అందుకనే ఇర్మీయాని పిలిచినప్పుడు దేవుడు, నువ్వు భయపడకు, నువ్వు కానీ భయపడ్డావా వారి ఎదుట నిన్ను ఇంకా భయభ్రాంతులకి గురి చేస్తానన్నాడు.
కనుక ఈ వాక్యము మనల్ని ఏం ఏం బలపరుస్తుంది? ఎందుకంటే మనకి పిరికితనం ఆత్మ ఇవ్వలేదు, కానీ శక్తి కలిగినటువంటి దేవుని ఆత్మ, కలిగే ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. కనుక మనం అస్సలు ఆ మాట అనకూడదు. ఎందుకంటున్నానంటే మన వాక్యాన్ని ఆధారం చేసుకొని మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాం కనుక. రోమీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట అంటున్నారు. తనను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థబుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తనను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుతున్నాను. నేను మళ్ళీ అంటున్నాను, మనకి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని కొరతగా ఉంచుకోద్దండి. ఎందుకంటే మనకి విశ్వాసపు పరిమాణాన్ని ఇచ్చాడు. ఆ పరిమాణాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ విశ్వాసం అంచెలంచెలుగా అది అభివృద్ధి పొందాలి. ఎంత విశ్వాసంగా ఉండాలంటే బైబిల్లో విశ్వాసం మీద విస్తారమైనటువంటి వాక్య ఆధారాలు మనకున్నాయి. ఎలాగుండాలంటే మన విశ్వాసము ఇంకా అది లేకపోయింది, అక్కడ కనబడడం లేదు, కానీ అది ఉందనేటువంటి విశ్వాసం. అందుకనే విశ్వాసము అనున్నది నిరీక్షించుచున్న వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమై ఉన్నవి అనుటకు రుజువుని విశ్వాసమే. నీకోసం ఒక మేలు దాచి ఉంచబడింది అక్కడ. దాట్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ వెరీ సూన్. త్వరలో నువ్వు దాన్ని పొందుకోబోతున్నావు త్రూ యువర్ ఫెయిత్. యేసుక్రీస్తు వారు ఎన్నో స్వస్థతలు చేశారు. స్వస్థతలు చేసినప్పుడల్లా ఒక మాట అనేవారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. విశ్వాసము గల దానవై వెళ్ళు, విశ్వాసము గలవాడవై వెళ్ళు. ఈరోజు ఆ విశ్వాసము యొక్క పరిమాణము మనకు ఉన్నప్పుడు, నాకు విశ్వాసం కొంతే ఉంది, నాకు విశ్వాసం లేదు, ఈ మాటలు మనము అస్సలు అనకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, దేవుని యొక్క వాక్యము మనతో ఇలా మాట్లాడుతుందండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మనం గొప్పవాళ్ళం అండి. అందుకనే అంటున్నాను నేను, సాతాను శక్తివంతుడు, వాడు చాలా గొప్పవాడు అని నువ్వు అన్నప్పుడు వాడు చాలా అడ్వాంటేజ్ తీసుకుంటాడు. నువ్వు గొప్పవాడవు, నీ విశ్వాసం గొప్పది, నువ్వు గొప్పదానవు, నీ విశ్వాసం పరిమాణం గొప్పది. అందుకనే అక్కడ వాక్యములు అంటాడు, లోకములో ఉన్నవాని కంటే కూడా నాలో ఉన్నవాడు గొప్పవాడు అని అనాలి. అంతే తప్ప లోకం నన్ను శాసించేస్తుంది, లోకంలో నేను ఓడిపోతున్నాను, లోకంలో నేను ఉన్నటువంటి శక్తులు అన్నీ నాలో ఉన్న విశ్వాసం కంటే గొప్పది, ఇలాంటి మాటలు మన నోటి వెంట రాకూడదు. ఖచ్చితంగా నీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రికలు 8వ అధ్యాయం 37లో అంటాడు, క్రీస్తు ద్వారా మీరు అత్యధిక విజయాన్ని పొందుచున్నారు. నేను ఓడిపోతున్నాను, పడిపోతున్నాను, చెదిరిపోతున్నాను, నా ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి, ఇలాంటివి అనకండి. అత్యధికమైన విజయం దేవుడికి ఇవ్వబోతున్నాడు. కనుక మనం అస్సలు అనకూడదు ఈ మాటలు, అస్సలు అనకూడని మాటలు నేను చెప్తున్నాను. క్రీస్తు మనకు జ్ఞానమై ఉన్నాడు అని అన్నారు. ఈరోజు నేను అంటున్నాను, దేవుని యొక్క సన్నిధిలో నాకు జ్ఞానం లేదండి, నాకు బుద్ధి తక్కువ అండి, నాకు బుర్ర లేదండి, నాకు తెలివితేటలు లేవండి అనకండి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలు ఆయన అంటాడు, క్రీస్తు యేసు మీకు జ్ఞానమై ఉన్నాడు. లోకంలో ఉన్న వాళ్ళకి అది వెర్రితనంగా కనబడచ్చుగాక, కానీ నీకు క్రీస్తు జ్ఞానమై ఉన్నాడు కనుక నాకు ఇంకా జ్ఞానం లేదు, నాకు బుద్ధి లేదు, నాకు తెలివితేటలు లేదని ఎప్పటికీ నువ్వు అనకూడదు. ఎందుకంటే ఇంకొక మంచి మాట యెషయా భక్తుడు అంటాడు, ఆయన మన రోగములను భరించెను. స్వయాన యేసుప్రభులు వారు అంటారు, నేను పొందిన గాయములు మీకు స్వస్థత కలిగిస్తున్నాయని. వాటిని మనం నమ్మాలి, ఆ మాటలు నమ్మాలి, ఆ గాయాలు మనం విశ్వసించాలి. ఆ గాయముల నుంచి చిందించిన పరిశుద్ధ పవిత్ర నిష్కలంక రక్తం మీద మన యొక్క విశ్వాసం ఉంచాలి. అందుకని నేను రోగిష్టోడిని, నేను రోగంతో బాధపడుతున్నాను, ఈ మాటలు మనం అనకూడదు. ఎందుకంటే నేను రోగిని అన్నప్పుడు ఇంకెందుకంటే అప్పుడు ఆ వాక్యం మనలో నెరవేరదు. ఆయన అంటున్నారు,
నేను పొందిన గాయాలు మీకు స్వస్థత, ఆ గాయములే మీకు స్వస్థతను కలిగిస్తాయి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందంటాడు యెషయా. ఈరోజు నేను ఈ రోగంతో బాధపడుతున్నాను, మీరు వెన్ యూ స్టార్ట్ రిబ్యూకింగ్ యువర్ ప్రాబ్లం, సమస్య వెళ్ళిపోతుందండి. మనం అనుకోవడానికి లేదు. నేను మళ్ళీ అంటున్నాను, నేను నలుగురు కుష్టి వ్యాధిగ్రస్తులు కూర్చొని మాట్లాడుకుంటూ అంటారు, ఇక్కడ కూర్చుంటే అలాగా చేస్తాం, ఊళ్ళో కరువు ఉంది కనుక అక్కడికి వెళ్ళినా చేస్తాం, శత్రువుల దగ్గరికి వెళ్దాం, చేస్తే అక్కడే చేస్తాం, లేదా సాధించుకొని వస్తాం అనుకొని నలుగురు నడవడం మొదలుపెట్టినప్పుడు ఆ ధైర్యానికి, ఆ సాహసానికి దేవుడు వారి పక్షంగా కార్యం చేశాడు. శత్రువులే వీళ్ళ యొక్క రావడాన్ని బట్టి నలుగురే నడిచేది, కానీ కొన్ని వేల మంది సైన్యం వస్తున్నట్లుగా శబ్దాన్ని పుట్టించి శత్రు దూరం అయ్యేటట్టుగా చేయగలిగిన దేవుడిని నువ్వు నమ్ముకున్నావు కనుక నువ్వు ఎప్పుడు కూడా నేను రోగిష్టోడిని, అదే బాధలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను అనకు. ఎందుకంటే మరొక అద్భుతమైన మాట పేతురు రాసినటువంటి పత్రిక ద్వారా దేవుడు అంటాడు, నిన్ను గురించి ఆయన చింతిస్తున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు. ఒక వ్యక్తి నీ గురించి చింతించుచున్నాడు అనే మాట నీకు తెలిసినప్పుడు ఇక నీకెందుకు చింత? యేసు మన కొరకు చింతిస్తున్నాడు. ఈజ్ వరింగ్ అబౌట్ us, ఈజ్ బాదరింగ్ us. ఆయన మనల్ని, మన చింతని ఆయన భరిస్తున్నాడు. మనం పడుతున్న బాదరింగ్ అంతా కూడా ఆయన తీసుకున్నాడని తెలిసినప్పుడు మనం ఆ మాట అస్సలు అనకూడదు. ఎందుకంటే ప్రభు మనలో ఉన్నాడు గనక. ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ స్వతంత్రం ఉందండి. నేను బంధింపబడిపోయి ఉన్నాను, చెదిరిపోయి ఉన్నాను, నేను ఇంకా బంధకాల్లోనే ఉండిపోయాను అని అన్నది. ఎందుకంటే ఎక్కడ ఆయన ఉంటాడో అక్కడ ఆయన స్వతంత్రతనిచ్చాడు. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలు అంటాడు, ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంది. నేను మళ్ళీ అంటున్నాను, నేను చివరిగా రోమపత్రికలు అంటాడు, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈరోజు నువ్వు వర్రీ అయిపోకు మిత్రమా, అస్సలు ఈ మాటలు అనకూడని మాటలు నేను మీతో అంటున్నాను. ఇవి అనొద్దండి. ఆ ప్రభు నిన్ను బలపరచాలి, ఆ ప్రభుని విశ్వాసాన్ని అంగీకరించాలి. ఎవరైతే నమ్మకంగా ఈ మాటలు చెప్పగలరో వారు దేవుల్లో ఎదగలరు, ఆశీర్వాదకరంగా మార్చబడతారు. కనుక నేను ఎన్నడూ ఈ మాటలు అనను అనేటువంటి ఒక తాత్పర్యంలోకి వద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవ, కృపగల తండ్రి, ఇదిగో ఈ వర్తమానం ద్వారా మేము ఏది అనకూడదో మేము తెలుసుకోగలిగాం. నిజమే, నువ్వు మా పక్షముగా ఉండగా మాకు విరోధి ఎవరయ్యా? కనుక మా నోటి వెంట ఒక పాజిటివ్ మాట, నీ వాక్యమే మేము ధ్యానించి మాట్లాడే ధన్యత మా అందరికీ దయచి యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు సదా ఎవరైతే ఈ మాటలు అనకూడదని దైవ వాక్యం మాత్రమే మాట్లాడాలని అడుగులు వేస్తారో వారందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.